ఈ వీడియో వచ్చేసి కేరళ ట్రిప్‌దనమాట. ఇక్కడ వ్యూ బాగుందని సన్‌ఫ్లవర్స్ అంతా తోట చాలా బాగుంది కదా! ఇట్లా ఫ్లవర్స్ చూసినామంటే వెంటనే దిగి ఫోటోస్ దిగాలనిపిస్తది. కానీ నేను ఫోటోస్ దిగను. మా అమ్మాయికైతే ఫోటోస్ తీసామనమాట. కేరళలో హెయిర్ పిన్ వ్యూ పాయింట్ అనేది ఉందనమాట. అది చూడడానికి వీడు మొత్తం 2 అవర్స్ అడవిలో అయితే జర్నీ చేపించినాడు. ఇక్కడైతే బోర్డులు కనిపిస్తున్నాయి కదా! పులులు ఉన్నాయి అనేసి బోర్డ్ అయితే వేసినారనమాట. పులులు వస్తూ ఉంటాయన్నమాట ఆ రూట్‌లోకి. సో, అందుకు ఒక టైంలోనే అలో చేస్తారు. నైట్ అయితే అలో ఉండదు ఈ రూట్‌లో అనమాట. సో, ఇలా అడవిలో నుంచి పోతూ ఉన్నాము. చాలా దూరం అయితే 2 అవర్స్ అయితే జర్నీ మొత్తం అడవిలోనే. కార్ అయితే స్లో చేయకూడదు, ఎక్కడ ఆపకూడదని రాసినారనమాట. సో, మనం కంటిన్యూగా వెళ్తూనే ఉండాలి. వాటర్ తాగనీకి, కార్ హీట్ అయిందని కూడా అక్కడైతే ఆగకూడదని బోర్డ్స్ అయితే పెట్టినారనమాట. అక్కడికి పులులు వస్తాయంట, ఏనుగులు ఉంటాయంట. కోతులైతే చెప్పనవసరం లేదు. ఎన్నోటున్నాయి అసలు కోతులు. దారి వెంబడి కోతులున్నాయి. ఇక్కడైతే అడవి శాఖ వాళ్ళ డ్యూటీస్ అయితే వేసినట్టున్నారు. అక్కడ అడవిలో అయితే వాళ్ళ పోలీస్ వాళ్ళైతే చాలామంది ఉన్నారు. సో, ఇది చూస్తుంటే దట్టమైన అడవిలాగానే ఉంది. మాకు కూడా తెలీదు కదా! ఆ వ్యూ పాయింట్ కోసం అయితే ఈ అడవిలో నుంచి అయితే జర్నీ చేస్తున్నామనమాట. మేము మొత్తానికొచ్చేసి ఎంతసేపు పోయినా కూడా మాకు ఇలా చెట్లు అవే కనిపిస్తున్నాయి. కోతులు కనిపిస్తున్నాయి తప్ప మిగతావేవి కనిపించట్లేదు జంతువులు. ఎందుకంటే ఇది పగలు కాబట్టి మార్నింగ్ 11, 12 అట్లా అవుతుంది కాబట్టి ఇంకా జంతువులైతే ఏవి రాలేదనుకుంటా. సో, మేమైతే అలా వెళ్ళిపోతూ ఉన్నామనమాట. ఈ జర్నీనే చాలా టైం పట్టింది మాకసలు. ఇంత అడవిలో కూడా జనాలైతే చిన్న చిన్న కొట్టాలేసుకొని అయితే ఉన్నారనమాట. సో, వాళ్ళకేం భయం అనిపించదేమో. అంటే నియర్ బై పోలీసులవి ఉంటాయి చూడండి. అవి పోలీస్ ఏమంటారబ్బా! అట్లా షెడ్స్ ఉంటాయి కదా! అక్కడైతే కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయన్నమాట. ఈ అడవిలో కూడా ఉండడానికి వాళ్ళకి చాలా ధైర్యం అనుకుంటానబ్బా! మనమైతే అంత అడవిలో అయితే ఉండలేం కదా! సో, అంటే అలవాటు అనేది ఉంటుందిలెండి. అక్కడ మనం ఇక్కడ సైడ్ ఉండి మనకి ఇలా అలవాటయింది. వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకి అలా అలవాటయ్యుండొచ్చు. సో, మొత్తానికైతే అడవి ప్రయాణం అయితే సాగుతూనే ఉంది. ఇంకా అయితే ఒక కొలిక్కి రాలేదు. 2 అవర్స్ అయిపోయినా కూడా ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నా అనమాట. ప్రతి లొకేషన్ చాలా బాగుందనమాట. ఇక్కడైతే దిగి ఫొటోస్ తీసుకుందామా అనిపించేంతలాగా బాగుంది. గ్రీనరీ అయితే అసలు అబ్బా! ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసుకుంటూ వెళ్తుంటే కానీ దిగకూడదు కదా! అందుకే లోపల నుంచి అయితే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చూడండి అడవిలో కూడా ఇల్లులు చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఎంత బాగున్నారు కదా! సో, ఊరు ఎంతసేపటికి వస్తదా అని వెయిట్ చేస్తున్నాం. ఇది చెక్ పోస్ట్ అయితే దాటిందనమాట. ఇంకా ఇక్కడ అడవి లేదనుకున్నా కానీ మరీ ఇంకొక అడవి స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇలా అడవుల్లో కొంచెం జర్నీ బోర్ అనిపించింది. ట్రావెల్స్ బస్సు అడవి దాటిన తర్వాత ఆగింది చూడండి పక్కన. సో, ఇంకా వీడియోస్ తీసుకొని బోర్ కొడుతుంది కానీ ఈ లొకేషన్ అయితే ఎండ్ అవ్వట్లేదనమాట. అంతా చాలా బాగుంది గ్రీనరీ. నేను చెప్తున్నాను కదా ఇన్నిసార్లు. ఒకసారి మీరు కూడా వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. వెళ్ళినప్పుడు ఇట్లా వ్యూ పాయింట్స్ కోసం చూసుకోండి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే అయిపోయిందనమాట. పోలీస్ క్వార్టర్స్ ఏమో ఇది. సో, పోలీస్ వాళ్ళైతే చాలామంది ఉన్నారు కదా! సో, ఇదనమాట. ఇంకా క్వార్టర్స్ దాటిన తర్వాత ఏదో ఒక ఊరు వస్తది. ఆ ఊరైతే చాలా బాగుందండి. అసలు ఇల్లా ఇది ఏదో మరి తెలీదు కానీ చాలా బాగుంది కదా ఇది. ఇల్లులైతే ఎంత బాగుంటాయి తెలుసా ఇక్కడ. కొద్దిగా ప్లేస్‌లో ఇల్లు కట్టుకొని ఇంటి చుట్టూరైతే చెట్లయితే వేసుకుంటారనమాట. సో, అందుకే ఇక్కడ అంతా చల్లగా ఉంటుందేమో. చాలా బాగుంది అనమాట. సో, మనమైతే ఎంత ప్లేస్ మిగిలినా రూమ్స్ పెంచుతాం కానీ చెట్లయితే వేసుకోం కదా! ఇక్కడ సైడ్ చాలా తక్కువ వేసుకుంటారు కానీ. సో, మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే కొంచెం స్పేస్ దొరికిందంటే చాలు మనమైతే రూమ్స్ అయితే కట్టేసుకుంటాం అనమాట. వీళ్ళు అలా కాదు. ఇల్లు చిన్నగున్నా చుట్టూరు చెట్లయితే అట్లా వేసుకుంటారు చూడండి. చూడండి ఎంత బాగా వేసుకున్నారు కదా! కాంపౌండ్ వాల్‌కి ఇంటికి ఎంత దూరం ఉందో కదా! మనదేం లేదు. కాంపౌండ్ వాల్, ఇల్లు 2 అతుక్కొనే ఉంటాయన్నమాట. సో, అంటే ఎక్కడ అలవాట్లు అక్కడివిలెండి. మనకి ఇక్కడ ఇలా సెట్ అవుతది కాబట్టి మనం ఇలా వేసుకుంటున్నాము. సో, ఈ సిటీనో ఏదో గానీ ఇదైతే చాలా బాగుందనమాట. అసలు నాకు ఫారిన్‌లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడ. అంత బాగున్నాయన్నమాట. రోడ్స్ కానీ, షాప్స్ కానీ. మీకు ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువైంది కానీ
మామూలుగా మనం వెళ్తూ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. అసలు ఏంది ఇది ఫారిన్‌లో ఉన్నట్లా అనిపిస్తుంది నాకి, అంత బాగుంది. సో, మొత్తానికి కేరళ ప్లేసెస్ అయితే చాలా బాగా చూడాల్సినేటివే అండి. నేను ఇంత దూరం ఏం చూస్తామా అనుకున్నాం గానీ చాలా చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడైతే సిగ్నల్ పడినట్టుంది. అందుకే ట్రాఫిక్ అయితే చాలా స్లోగా అయిపోయిందనమాట. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎట్లున్నాయో ఏమో తెలీదు కానీ, నడుస్తూ రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో, ఏ వెహికల్ అయినా వాళ్ళు రోడ్ దాటేటప్పుడు ఖచ్చితంగా ఆగుతదనమాట. మన సైడ్ లాగా కాదు, వాళ్ళ పక్కన నుంచి పోవడము, రైట్ సైడ్ నుంచి పోవడం, లెఫ్ట్ సైడ్ నుంచి పోవడం అట్లా చేస్తారు కదా! ఇక్కడ లేదనమాట. ఇంపార్టెన్స్ అంటే ఎంత ఇస్తారంటే అంత ఇస్తారు. నడిచిపోయే వాళ్ళకి దాటనీకే ఏ కార్ అయినా ఆగాల్సిందే అనమాట. వీళ్ళ రూల్ బాగుంది కదా! సో, అలా ముందుకొచ్చేసామనమాట. కొంచెం ముందుకొచ్చినాక చూడండి, అది షాపింగ్ మాల్ అంట రెడ్ కలర్‌ది. సో, ఏందో అనుకున్నాము. రెడ్ కలర్‌ది చూడండి ఎంత బాగుంది కదా! ఇదేదో షాపింగ్ మాల్ అంట. కళ్యాణ మండపమో లేదో గవర్నమెంట్‌దో ఏమో మరి తెలీదు కనేసి ఇదైతే మొత్తానికి షాపింగ్ మాల్. వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ టైం లేదనమాట. సో, స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అన్నీ స్ట్రీట్ షాప్స్ లాగా అంతా మొత్తం షాప్స్ భలే ఉన్నాయన్నమాట. సో, మళ్ళీ గ్రీనరీ వచ్చేసిందండి. చూడాలా, గ్రీనరీ చూసుకుంటూ కాఫీ తాగుదామని ఇక్కడైతే ఆగినామన్నమాట. సో, ఎంత బాగుందంటే మేము నిలబడిన లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే టీ తీసుకున్నాం, తాగినామన్నమాట. ఇక్కడ బాటిల్స్‌లో చూసినారా ఉప్పు నీళ్ళల్లో ఇలా నానబెడతారనమాట వాళ్ళు. వెజిటబుల్స్ అన్నీ నానబెట్టి పొద్దున్నే టిఫిన్స్ ఎక్కడ ఉండవండి ఇక్కడ. ఇవే తింటారనుకుంటా వీళ్ళు. ఇదొచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. దీనిని చూడనీకే కూడా ఆగామన్నమాట కాసేపు. సో, ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి ఒక 3 ఫ్లోర్స్ అంత స్టెప్స్ ఎక్కాలనమాట. అంత పైకి ఎక్కాలంటే ఆయాసం వస్తదనమాట. సో, కొంచెం స్టాండర్డ్‌గా ఉండే వాళ్ళైతే ఎక్కగలరు. సో, అంటే స్టెప్స్ ఏం లేవు. కొద్దిగా స్టెప్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ నడుస్తూ వెళ్ళాలనమాట. చూడండి ఎంత హైట్‌లో ఉంది కదా! అంటే వ్యూ పాయింట్ మనకు అలా కనపడాలంటే అంత హైట్‌లో నుంచి చూడాల్సిందే అనమాట. కాకపోతే లిఫ్ట్ ఉంటే బాగుంటదేమో. మనం ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కేంత వరకు అంతవరకు లిఫ్ట్ ఉంటే బాగుంటది. ఎందుకంటే కొద్దిమంది నడవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళకి కూడా చూడాలని ఉంటది. కాళ్ళ నొప్పులు దాని నుంచి అట్లాంటి వాళ్ళకైతే లిఫ్ట్ పనిచేస్తది. సో, ఇక్కడైతే లిఫ్ట్ లేనట్టుంది. మేమైతే ఎక్కినామనమాట. స్టెప్స్ చూడండి ఎంత బాగుంది కదా! నాకైతే ఆ సినిమాలోని సాంగ్ గుర్తుకొచ్చింది. 'గువ్వా గోరింకతో' ఆ సాంగ్ కదా! ఇట్లాంటి గ్లాస్ బ్రిడ్జ్ పైనే కదా ఆ సాంగ్ తీసింది. సో, వ్యూ అయితే చాలా బాగుందనమాట. పైనుంచి చూస్తుంటే ఆ కొండలు, ఆ మేఘాలు. ఇక్కడ ఎట్లా అంటే కాసేపు మోడంగా ఉంటది, కొద్దిసేపు ఎండ ఉంటదనమాట. సో, మేమిప్పుడు ఎక్కినప్పుడైతే ఎండ ఎక్కువగా ఉందనమాట. కొంచెం కాళ్ళైతే కాలుతున్నాయి. ఇది వచ్చేసరికి మాకి పొద్దున 11కి బయలుదేరితే ఇక్కడికొచ్చేసరికి 2:30, 3 అయిందనమాట గ్లాస్ బ్రిడ్జ్ కాడికొచ్చేసరికి. గ్లాస్ బ్రిడ్జ్ అయితే సూపర్‌గా ఉంది. ఇక్కడైతే టేబుల్స్ పెట్టినారు, అట్లా ఉయ్యాలలు పెట్టినారు. అట్లా ఎట్లా తింటారో, కాఫీ ఎట్లా తాగుతారో తెలీదు కానీ అట్లా పెట్టినారనమాట. ఈ స్టెప్స్ చూడండి. అక్కడి నుంచి ఎక్కాలి మనం. అట్లా ఉన్నాయి స్టెప్స్. చూసారా? ఎన్ని స్టెప్స్ ఎక్కాలంటే ఎక్కగలమా? సో, ఎలాగోలాగైతే ఎక్కేసాము. ఇప్పుడు దిగుతున్నామనమాట. దిగినాక ఒకసారి ఓకే అండి. బాయ్. వెళ్ళి భోంచేయాలి. బాయ్.